ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడినట్లు సిట్ గుర్తించింది. దీంతో జైపాల్ యాదవ్కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. గతేడాది నవంబర్ 17న విచారణకు హాజరైన జైపాల్ యాదవ్ భార్యాభర్తల కేసులో సమస్యపై తిరుపతన్నతో మాట్లాడినట్లు సిట్కు వాంగ్మూలం ఇచ్చారు. అయితే మరోసారి సిట్ విచారణకు హాజరు కావడం ప్రాధాన్యత నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచిందని చెప్పాలి. ఇప్పటి వరకు కేవలం పోలీస్ అధికారులు మాత్రమే విచారణ జరిపి వాళ్ళని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. కానీ ఇప్పుడు పోలీస్ అధికారులు ముందు పెట్టి వెనక నడిపినటువంటి రాజకీయ నేతలు ఎవరనేటువంటి అంశానికి సంబంధించి సిట్టు దర్యాప్తు కొనసాగిస్తుంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలను నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మని వాళ్ళు ఆదేశించడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే మనం చూడొచ్చు, జూబ్లీహిల్స్ పిఎస్లోనే సిట్ కార్యాలయం ఏర్పాటు చేసి విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ఇందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు ఇదే కేసులోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను కూడా నోటీసులు ఇవ్వడంతో కొద్ది నిమిషాల క్రితమే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా సిట్ విచారణకు హాజరైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇద్దరు కూడా గతంలోనే సిట్ ముందు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరోసారి విచారణకు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గత ఏడాది నవంబర్ 17న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సిట్ విచారణకు హాజరయ్యాడు. ఆ సమయంలో కూడా ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతోటి ఇతను ఎన్నికల సమయంలో ఎక్కువగా కాల్స్ మాట్లాడినట్లు గుర్తించడం జరిగింది. కానీ ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్, ఆయన వాంగ్మూలంలో అయితే మాత్రం ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. గతంలో తిరుపతన్న అనేటువంటి వ్యక్తి తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక కేసు తన దగ్గరకు రావడంతో, భార్యాభర్తలకు సంబంధించినటువంటి కేసు తన దగ్గరకు రావడంతో ఆ కేసు పరిష్కారం కోసమే తనతో నేను చాలాసార్లు కాల్స్ మాట్లాడాడనేటువంటి అంశాన్ని గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో రిపీటెడ్గా తిరుపతన్నతో కాల్స్ మాట్లాడడానికి కారణాలు ఏంటివనేటువంటి అంశాలపైన ప్రస్తుతం జైపాల్ యాదవ్ నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే లింగయ్య కూడా కొన్ని కాంటాక్ట్స్ ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేపించాడనేటువంటి అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే మాత్రం విచారణ కొనసాగుతుంది. దాదాపు 3-4 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే రోజువారీ విచారణలో భాగంగా రాజకీయ నేతల్ని వాళ్ళని నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నారు. ఇందులో మరికొన్ని కూడా త్వరలో అరెస్టులు జరగబోతున్నాయనేటువంటి సంకేతాలు కూడా వినపడుతున్నాయి. ఇప్పటికే 9 మందితో ఏర్పాటైనటువంటి సిట్ ప్రతిరోజు కూడా ఈ సిట్ విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. త్వరలోనే ఈ కేసులో మరొక ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు కూడా సిట్ అధికారులు అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.